హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిల్పి ఎక్స్పెరిమెంట్స్. ఈరోజు అయితే మనం ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే రివీల్ చేయబోతున్నాం. ఇది నెల రోజుల నుంచి కుళ్ళబెట్టిన బయోగ్యాస్. ఇదైతే ఇప్పుడు మండుతుందో లేదో మనం అయితే టెస్ట్ చేద్దాం. అరే బాప్రే, చూడండి లైటర్ పెట్టగానే ఎలా మంట అయితే వచ్చిందో. ఈ బయోగ్యాస్ అనేది ఎలా తయారు చేశానో మీకు చెప్తారండి. అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్. 20 days back. ఏంట్రా ఈ టైంలో నా దగ్గరికి వచ్చావు? అమ్మ గోమాత, ఏమీ అనుకోకు, కొంచెం నాకు నీ విసర్జన కావాలి. అదిగో ఆ మూల నుండి తీసుకో, వెనక్కి చూడకుండా దుబ్బే. హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఒక బయోగ్యాస్ తయారు చేయబోతున్నాను. దీనికైతే ముందుగా గోవు నుంచి సేకరించిన పేడన్ అనేది ఒక డబ్బాలో అయితే ఇలా వాటర్ పోసుకొని చాలా చిక్కగా కలుపుకోవాలి. ఇది కలుపుతున్నప్పుడు అయితే భయంకరంగా స్మెల్ వస్తుంది. Fu ni mokam mida kagireta. ఒక కొత్త సెలైన్ పైప్ అయితే తీసుకొని ఇందాక మేము పేడ నీళ్లు కలుపుకున్న డబ్బా మూతకైతే ఈ సెలైన్ పైప్ని అయితే సెట్ చేయాలి. ఈ డబ్బా మూతకైతే మనం చిన్న హోల్ వేసుకొని ఈ సెలైన్ పైప్ని అయితే ఫెవికిక్తో గట్టిగా అతికించుకోవాలి, ఎక్కడ లీక్స్ అనేవి లేకుండా. ఆవు పేడ అనేది నెల రోజులు కుల్లడం ద్వారా దానిలోకి ఎటువంటి గాలి వెళ్లకుండా ఉండడం ద్వారా గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. దాన్నే మనం బయోగ్యాస్ అంటాం ఫ్రెండ్స్. పేడ నీళ్ళు ఉన్న ఈ డబ్బాని అయితే గట్టిగా మూత పెట్టుకొని 20 రోజులైతే దీన్ని జాగ్రత్తగా స్టోర్ చేయాలి. After 20 days. సో ఫ్రెండ్స్ చూడండి, 20 రోజుల తర్వాత అయితే ఈ డబ్బాని బయటికి తీసాం. చూడండి ఆవు పేడలో అయితే ఎలా బుడకలు వస్తున్నాయో. నాకు తెలిసి ఇందులో ఖచ్చితంగా గ్యాస్ ఉండే ఉంటుంది. పదండి టెస్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆవు పేడలో నిజంగానే గ్యాస్ అయితే ఫామ్ అయింది. ఈ గ్యాస్ ఫామ్ అవడానికి దగ్గరగా 20 రోజుల పైనే పట్టింది ఫ్రెండ్స్. సెలైన్ పైపుకునే ఈ చిన్న కంట్రోలర్ ద్వారా గ్యాస్ అనేది మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మంట అనేది ఎలా పెరుగుతూ తగ్గుతూ ఉందో. మా ఫ్రెండ్ మోహన్ గాడు ఈ బయోగ్యాస్ ద్వారా వచ్చే మంట నుండి అయితే కాగితాలను తగలపెట్టాడు. చూడండి వీడు చిన్న పిల్లల్లా ఎలా ఆడుకుంటున్నాడు. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. Please like, share and subscribe Chilipi Experiments.